ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విశాఖ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. ఉత్తరాంధ్రలో 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రత్యేక విమానంలో ఎయిర్పోర్ట్ కు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు జిల్లా కలెక్టర్ సిపి జనసేన నేతలు గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో అరకులోయ నియోజకవర్గం దుమ్రిగూడ మండలం దాపరాయికి బయలుదేరారు పవన్ కళ్యాణ్. పెదపాడు గ్రామాన్ని సందర్శించి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి అక్కడే పవన్ బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం అరకులోయ ఏపీడీపీసీ హరిత రిసార్ట్స్ కు వెళ్లి అక్కడే రాత్రి బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు అరకులోయ మండలం సుంకరమెట సమీపంలోని కాఫీ తోటలకు చేరుకొని అటవీ శాఖ చెక్కలతో నిర్మించిన కాలిబాట వంతెనను ప్రారంభిస్తారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ లో అందిస్తారు. కన్నబాబు, చెప్పండి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ అడవి తల్లి బాటలో ఏదైతే గిరిజన గ్రామాల్లో ప్రమాణాల అభివృద్ధి కోసం అయితే శ్రీకారం చుట్టున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన అయితే సరికొత్త కార్యక్రమాలు అయితే శ్రీకారం చుడుతున్నారు. ఈ అడవి తల్లి బాట పేరుతో గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో పూర్తి స్థాయిలో వీటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఏదైతే రోడ్ల అభివృద్ధికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఆధ్వర్యంలో అడుగులు పడనున్నట్టుగా తెలుస్తుంది. అయితే గిరిజన గ్రామాల ప్రాంతాల అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పాలి. గిరిజన గ్రామాల్లో రోడ్ల సౌకర్యం లేక నీళ్లను డోలీ పట్టుకొని ఆసుపత్రులకు తీసుకెళ్తున్నటువంటి అనేక ఘటనలను మనం ఇప్పటివరకు చూసాం. అయితే ఇటువంటి పరిస్థితులను గిరిజన గ్రామాల్లో మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు ఇప్పటికే పవన్ కళ్యాణ్ దానికి కావాల్సినటువంటి ప్రణాళిక అంతా సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో ఏవైతే ఈ రహదారుల నిర్మాణం కనుక చేపడితే కనుక ఖచ్చితంగా ఆ ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా మెరుగుపడతాయి. రైట్ కన్నబాబు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.